చంద్ర జాయిన్ అయ్యమ్మా. ఎస్ సార్. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ పెట్టుకోమ్మా. ఎస్ సార్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ డెఫినిషన్. డెఫినేషన్ గా ఏం చెప్తామంటే an equation involving differentials is called differential equation, simply DE. సింపుల్ గా ఏమంటామంటే డిఈ అంట. దీనిలో రెండు రకాల సొల్యూషన్స్ ఉంటాయి, జనరల్ సొల్యూషన్, పర్టికులర్ సొల్యూషన్ అని ఉంటాయి. అంటే దీనిలో మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం మనం. మెథడ్స్ సాల్వింగ్. ఈ సాల్వింగ్ లో వచ్చేసరికల్లా మెథడ్స్ ఎన్ని ఉంటాయంటే నెంబర్ 1 వేరియబుల్ సపరబుల్ మెథడ్. వేరియబుల్ separable method. Number 2, homogeneous equation. Number 3, non-homogeneous equation. Number 4, LDE, linear differential equation. LDE antam, linear differential equation. Number 5, Bernoulli equation. Bernoulli's D.
ఈ 5 ఈక్వేషన్స్ పైన మనం వర్క్ చేసుకోగలిగితే ఇది కొంతవరకు అర్థం అవుతుంది. ఎస్ సార్. డైరెక్ట్ గా ఇంకా ఎగ్జాంపుల్ తో చెప్పారు ఒక్కో మెథడ్ కి సాల్వింగ్ చేయటం. అలాగే మళ్ళీ థియరీ. థియరీ కూడా పెద్దగా ఏం స్ట్రెస్ చేయనులే, పైన లాగించుకుని వెళ్ళిపోదాం. ఎస్ సార్. ఈ వేరియబుల్ సపరబుల్ మెథడ్ లో కానీ హోమోజీనియస్ ఈక్వేషన్ లో కానీ మనం ఏం చేస్తామంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్ లో ఏం చేస్తామంటే వైలన్నీ ఒక సైడ్ ఎక్స్లన్నీ ఒక సైడ్ సపరేట్ చేస్తాం. వేరియబుల్ సపరబుల్ మెథడ్ లో వేరియబుల్ సపరబుల్ మెథడ్ స్టెప్ 1 ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఇదే ఆర్డర్ లో ఈక్వేషన్ నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఒక క్వశ్చన్ నీకు కనిపించినప్పుడు ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది వేరియబుల్ సపరబుల్ మెథడా కాదా, ఇదే ఆర్డర్ లో చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నీకు ఏదో స్టెప్ లో అది సాల్వ్ అయిపోతుంది. అంటే నీకు మళ్ళీ డౌట్ వచ్చేది ఏంటంటే సరే ఇవన్నీ టెస్ట్ చేసుకుంటూ కూర్చుంటే టైం అయిపోద్ది కదా. లేదు, నువ్వు చూడగానే అర్థమైపోతుంది నీకు. స్టెప్ 1 ఏం చేస్తావంటే సపరేట్, ఈ వర్డ్ లోనే ఉంది సపరబుల్ మెథడ్ అని, సపరేట్ ఎక్స్ కామా వై అలాంగ్ విత్ dx కామా dy. Step 2, integrate and add a constant on x side. y సైడ్ కాకుండా x సైడ్ కాన్స్టెంట్ యాడ్ చేసుకోవాలి. ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఇప్పుడు దీనిపైన కొన్ని వర్కౌట్ చేద్దాం. Question number 1. Example and dialog. Example. dy by dx is equal to dy by dx is equal to e power x minus y. E power x minus y. Then solution. dy is equal to e power x by e power y into dx. x లో ఒక సైడ్ ఉండాలి, y లో ఒక సైడ్ ఉండాలి. సో e power y dy is equal to e power x dx. లేటర్ డైరెక్ట్ గా మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు e power y కి ఇంటిగ్రేషన్ e power y, e power x కి ఇంటిగ్రేషన్ e power x ప్లస్ c. అర్థమైందండి? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2 లో ఏం చేస్తామంటే dy by dx ప్లస్ రూట్ ఆఫ్ 1 plus y square divided by root of 1 plus x square is equal to 0. ఇలా ఇచ్చాడు ఈక్వేషన్. ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి. దీనికోసం ఏం చేద్దామంటే సొల్యూషన్ dy by dx is equal to minus root of 1 plus y square divided by root of 1 plus x square.
వేరియబుల్ సపరబుల్ చేస్తున్నాను. 1/√1 + y² into dy is equal to minus 1/√1 + x² into dx. Both sides at the same time integration apply చేస్తున్నాను. This is nothing but sin h inverse of y, and this is nothing but sin h inverse of x plus ఇదే ప్యాటర్న్ లో sin h inverse of c అని రాయి. ఒకవేళ లాగరిథమ్స్ ఇన్వాల్వ్ అయితే కనుక log c అని రాసుకోవాలి. ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ అయితే కనుక కాన్స్టెంట్ కూడా అదే, అంటే ఎంటైర్ ఈక్వేషన్ మొత్తం ఒకే టర్మ్ మెయింటైన్ అయితే అదే టర్మ్ మెయింటైన్ చేయాలి. అట్లా కాకుండా ఒక దానిలోనేమో e⁻x అని వచ్చింది ఓ పక్కన, ఇంకోటేమో log x అని వచ్చింది, ఇంకో టర్మ్ ఏమో sin x అని వచ్చినప్పుడు, ఇట్లా వచ్చినప్పుడు c అని పెట్టాల. అర్థమైందా? ఓకే. అలా కాకుండా ఒకే టర్మ్స్ లో ఇన్వాల్వ్ అయింది ఈక్వేషన్. అంటే ఎలాగంటే ఒక దగ్గరేమో log sin x అని వచ్చింది, ఇంకో దగ్గరేమో log of cosecant y అని వచ్చింది. అప్పుడు నువ్వేం చెప్పాలంటే log c అని చెప్పాలి. ఎందుకంటే ఈక్వేషన్ మొత్తం లాగరిథమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి నువ్వు చెప్పేటటువంటి కాన్స్టెంట్ కూడా అదే లాగరిథమ్ టర్మ్స్ లో చెప్పాలి. అది డిఈ యొక్క రూల్. ఇది చాలా మంది చెప్పరు, జస్ట్ సి అనమ్మా సరిపోద్ది అంటారు. సరిపోదు, ఇలాగే చెప్పాలా. sin h inverse of x ప్లస్ ఏంటమ్మా ఆప్షన్స్ లో ఇలా సీక్వెన్స్ లో అడుగుతాడు సి కూడా. సి ఒకసారి కనుక్కోమంటాడు, అప్పుడు ఇబ్బంది అయింది. సో వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనేది నీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఇంకా వేరియబుల్ సపరబుల్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఇప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ హోమోజీనియస్ ఈక్వేషన్? హోమోజీనియస్ అంటే సేమ్ పవర్స్. ఈక్వేషన్ అనొచ్చు లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చు, రెండు ఒకటే. అంటే ఒక ఈక్వేషన్ xy టర్మ్స్ లో ఉందనుకుందాం. f of xy ఈజ్ ఈక్వల్ టు సమ్ x బదులు ఎలా డిఫైన్ అయిందంటే సమ్ అదర్ g ఆఫ్ ఫంక్షన్స్ లో ఉంది. ఎలా ఉందంటే సమ్ x పవర్ kx అండ్ ky టర్మ్స్ లో ఉంది. ఇది బయటికి తీసినప్పుడు సమ్ k పవర్ n ఇంటూ g ఆఫ్ x y గా మారిపోవాలి. అంటే y ఈక్వల్ టు vx పెట్టేదానికి అనుకూలంగా ఉండాలి. అట్లాంటి ఈక్వేషన్ ఏమంటారంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n అని పిలుస్తారు దీన్ని జనరల్ గా. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ మోస్ట్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందో చెప్తున్నాను. ఇది జనరల్ ఈక్వేషన్. హోమోజీనియస్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు హోమోజీనియస్ డిఈ అంటే ఏంటో చెప్తున్నాను. డిఈ అంటే ఎలా ఉంటుందంటే dy by dx is equal to f of x comma y by g of x comma y గా ఇవ్వటం జరుగుతుంది నీకు. ఇక్కడ ఫస్ట్ మెథడ్ నీకు అప్లై అవ్వదు. ఫస్ట్ మెథడ్ వేరియబుల్ సపరబుల్ చేసినా కూడా నీకు ఇబ్బంది అవుతుంది. ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటే XY రెండు లాక్ అయి ఉంటాయి. ఇక్కడ వేరియబుల్ సపరబుల్ చేయాలని చూసినా కానీ x లో పక్కకి y లో పక్కకి రాదు నీకు. ఇక్కడ అవి ఇన్సైడ్ ఒకదానితో ఒకటి మిక్సింగ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీనిలో పుట్ సాల్వింగ్, ఇది పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx అని రాయాలి. y ఈజ్ ఈక్వల్ టు vx అని రాసి dy by dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే v ప్లస్ x ఇంటూ dv by dx అవుతుంది. v ప్లస్ x ఇంటూ dv by dx ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనం v ప్లస్ x ఇంటూ dv by dx dy by dx బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఇందులో కూడా f ఆఫ్ x కామా y బదులు vx రాయాలి. అలాగే డినామినేటర్ లో కూడా x కామా y బదులు vx రాసుకోవాలి. ఆటోమేటిక్గా ఇది ఇంకెలా మారుద్ది అంటే ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్ లోకి మారిపోతుంది. ఇట్ చేంజెస్ టు వేరియబుల్
separable method. దానికి అయితే మారిపోతుంది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లోకి. దీని మీద ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. dy by dx is equal to dy by dx is equal to x plus y whole square. ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఎక్స్ లన్నీ ఒక సైడ్ కి వై లన్నీ ఒక సైడ్ కి తీసుకురావడానికి ఇది అవుతుందా అంటే ఇది అవుతుంది. ఓకే, సో దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ ఏం చేయాలంటే put y is equal to vx. దీని నుంచి dy by dx is equal to ఏమొస్తుందంటే v plus x into dv by dx అని వస్తుంది. ఇది అర్థమైందా నీకు? ఇది యువి రూల్ అప్లై చేసే vx దగ్గర యువి రూల్ అప్లై చేసే అప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇది వచ్చిందేమో ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఫ్రమ్ 1 and 2 v plus x into dv by dx is equal to x plus y బదులు vx రాయాలా హోల్ స్క్వేర్. ఓకే, దీనిలో ఏం కామన్ వస్తుంది అంటే x బయటకు వచ్చేస్తుంది. x స్క్వేర్ ఇంటూ 1 plus v హోల్ స్క్వేర్, x స్క్వేర్ ఇంటూ 1 plus v హోల్ స్క్వేర్. ఈ వీని కూడా ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్దాం. సో x ఇంటూ dv by dx ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఆఫ్ 1 plus v హోల్ స్క్వేర్ మైనస్ v. ఎక్స్ ప్లస్ వైని జెడ్ అని తీసుకుంటే త్వరగా వచ్చింది అనుకుంటా. ఈ మెథడ్ లో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే పుట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అదర్ పారామీటర్. ఈ అదర్ పారామీటర్స్ లోకి వెళ్ళిపోతే త్వరగా అయిపోతుంది. అంటే అది మన స్పాంటేనియస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏ మెథడ్ లో సాల్వ్ చేసుకోవచ్చు అనేది డెసిషన్ అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యే ప్రాబ్లమ్ మనం స్టడీ చేసే దాన్ని బట్టి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి అది త్వరగా సాల్వ్ అవుతుంది. ఏ మెథడ్ లో అయినా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇవి ఏంటంటే సాల్వింగ్ టెక్నిక్స్ మాత్రమే. ప్రాబ్లం నువ్వు ఎలా చేసినా వస్తుంది, నో ప్రాబ్లం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని తీసుకున్నా అదర్ వేరియబుల్. డెరివేటివ్ చేస్తే ఎక్స్ కి డెరివేటివ్ 1, వైకి డెరివేటివ్ dy by dx. జెడ్ కి డెరివేటివ్ dz by dx. ఇప్పుడు దీని నుంచి మనం dy by dx ఏం రాసుకోవచ్చు అంటే dz by dx -1 అని రాసుకోవచ్చు. ఇది నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. ఈక్వేషన్ లో రాసినప్పుడు ఈ dy by dx బదులు dz by dx -1 రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి రైట్ హ్యాండ్ సైడ్ ఇది జెడ్ స్క్వేర్ అయింది. సో ఆటోమేటికల్లీ ఇట్ కన్వర్ట్స్ యాజ్ dz by dx ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ 1. వేరియబుల్ సపరబుల్ చేశాను. వేరియబుల్ సపరబుల్ చేస్తే 1 by z స్క్వేర్ ప్లస్ 1 dz ఈజ్ ఈక్వల్ టు dx అని వచ్చింది. ఇంటిగ్రేషన్ చేశాను. 1 by 1 plus x స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఇది tan ఇన్వర్స్ z గా కన్వర్ట్ అయిపోద్ది. ఈజ్ ఈక్వల్ టు అవతలేమో x ప్లస్ c వస్తుంది. మళ్ళీ z అంటే we all know that it is x plus y. So here it is the answer. అంతే.
ఓకే, ఈ వచ్చినప్పుడు y ఈక్వల్ vx పెడదాం. మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, ఈ చేత కూడా చేస్తాం. తర్వాత నాన్ హోమోజీనియస్ టైప్. ఈ నాన్ హోమోజీనియస్ టైప్ అనేది మనకి ఎక్కువగా అడగడు, కానీ అడిగితే మాత్రం కాస్త ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అది. ఈ నాన్ హోమోజీనియస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వన్, నాన్ హోమోజీనియస్ డిఈ. ఇక్కడ హోమోజీనియస్ డిఈ అంటే ఏంటో చెప్పాను, ఒకే పవర్ ఉండేలాగా ఉండటం. నాన్ హోమోజీనియస్ డిఈలో అలా జరగదు. నాన్ హోమోజీనియస్ డిఈలో ఒకే పవర్ మెయింటైన్ అవ్వదు. అటువంటిప్పుడు ఏం చేయాలి, అసలు ఎలా ఉంటుంది ఇది? అది ఎలా ఉంటుందంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 డివైడెడ్ బై a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏబిసిలు లేదా a1 b1 c1 a2 b2 c2లు ఏంటంటేనమ్మా కాన్స్టెంట్స్ అవి. ఇక్కడ రెండు రకాల సిచ్యువేషన్లు జరిగే అవకాశం ఉంటుంది మనకి. నెంబర్ 1 సిచ్యువేషన్ ఏంటంటే, ఒకటి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అవ్వటం. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయితే ఆ ఈక్వేషన్ మనం ఏమని తీసుకోవచ్చు అంటే, అప్పుడు a1x ప్లస్ b1y దాన్ని z అని తీసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఏమని తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని? ఇలా ఉన్నప్పుడు ఇలా జరిగితే కనుక అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు పుట్ a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు సమ్ z అని తీసుకుని ప్రొసీడ్ అయితే సరిపోతుంది. ఆటోమేటిక్ గా డినామినేటర్ కూడా దానికే అదే డిజైన్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చినాయి అనుకుందాం, అంటే ఏం జరిగిందంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఇది చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్. ఇలా జరిగితే కనుక అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x ప్లస్ h అని పెట్టాలి, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y ప్లస్ k అని పెట్టాలి. దీని నుంచి మళ్ళీ ఈ మెథడ్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి దాన్ని. అలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఈ ఈక్వేషన్. ఎస్ ఇలా చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎల్డిఈ, నెక్స్ట్ ఈక్వేషన్ ఎల్డిఈ, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ LDE, an equation of the type dy/dx plus p of x into y is equal to q of x. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఆర్ ఇలాగన్నా ఉండొచ్చు, లేకపోతే dx/dy ప్లస్ p of y into x is equal to q of y. అంటే వేరియబుల్ చేంజ్ అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఎలాగన్నా ఉండొచ్చు. ఉంటే ఎక్స్లో ఉంటుంది లేదా వైలో ఉంటుంది వేరియబుల్. అలా ఉన్నప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది డిసైడ్ చేసుకోవాలి మనం. ఐఎఫ్ అంటారు దీన్ని. ఇంటిగ్రల్ e పవర్ p ఆఫ్ x dx అవ్వచ్చు, లేదా సెకండ్ ఈక్వేషన్ కూడా చెప్పాను కాబట్టి ఎట్లాగో ఇంటిగ్రల్ p ఆఫ్ y dy అన్న అవ్వచ్చు. ఇది కనుక్కోవాలి ఫస్ట్. ఎక్కడ ఉంటుందండి ఈ p ఆఫ్ x అంటే? మధ్యలో ఉంటుంది ఇక్కడ. ఆ x కాకుండా మిగతా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ సొల్యూషన్ రాయాలి దీనికి. సొల్యూషన్ ఎట్లా రాయాలంటే, y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x dx ప్లస్ c అన్న అవుతుంది. ఆర్ రెండు కేసులు ఒకేసారి చెప్పేస్తున్నా. x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y dy ప్లస్ c. ఈ రెండిట్లో అంటే ఈక్వేషన్ ఇచ్చేదాన్ని బట్టి మనకి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. వాడు వేరియబుల్ ఎక్స్లో ఇస్తేనేమో ఎక్స్లో రాసుకోవాలి, వైలో ఇస్తేనేమో వైలో రాసుకోవాలి. ఓకే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బెర్నూలీ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఒకటి ఉంది కదా సార్? ఏంటమ్మా? నా ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని ఒకటి చూసాం కదా సార్. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ mx plus ny is equal to 0. అవన్నీ ఏమి ఉండవు మనకి. డైరెక్ట్ గా ఇదే mdx ndy అన్ని ఇవే.
ఈ రెండు కేసులు చెప్పాను కదా, ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇది, ఈ టైప్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ది బెర్నూలీస్ ఈక్వేషన్. బెర్నూలీస్ డిఈ. ఈ బెర్నూలీస్ డిఈలో ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే dy/dx ప్లస్ p(x) ఇంటూ p(x) ఇంటూ y p(x) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q(x) ఇంటూ y పవర్ n. ఇలా ఉంటుంది. q(x) ఇంటూ y పవర్ n అంటే ఈజ్ ఈక్వల్ అవతల కూడా వైలు వస్తాయి అన్నమాట. అలాంటి ఈక్వేషన్ బెర్నూలీ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేయాలి? సాల్వింగ్ ఏం చేస్తామంటే y పవర్ n తో డివైడ్ చేసుకోవాలి మొత్తాన్ని. 1/y పవర్ n ఇంటూ dy/dx ప్లస్ 1/y పవర్ n ఇంటూ p(x) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1/y పవర్ n ఇంటూ q(x) ఇంటూ y పవర్ n. ఈ y పవర్ n క్యాన్సిల్ అవుద్ది. ఇది ఇట్లా పైకి రాసుకుంటాం. y పవర్ -n ఇంటూ dy/dx ప్లస్ y పవర్, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 - n ఇంటూ p(x) అవుతుంది ఈజ్ ఈక్వల్ టు q(x). ఇప్పుడు దీనిలో ఏం చేస్తావంటే నువ్వు పుట్ y పవర్ 1 - n ఈజ్ ఈక్వల్ టు సమ్ టీనో జెడ్డో ఏదో పెట్టుకోవాలి. జెడ్ పెట్టుకోవాలి. జెడ్ పెట్టుకున్న తర్వాత దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందంటే 1 - n ఇంటూ y పవర్ 1 - n - 1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx అవుతుంది. దీన్ని డెరివేటివ్ చేస్తున్నాయి. ఈ పార్ట్ని డెరివేటివ్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 1 - n ఇంటూ y పవర్ -n ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx. ఓకే, నెక్స్ట్ y పవర్ -n ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/1 - n ఇంటూ dz/dx. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఏదైతే ఉందో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇక్కడ. ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు మనకి గివెన్ ఈక్వేషన్ ఎట్లా మారిపోతుందంటే ఈ పార్ట్లో రాస్తే 1/1 - n ఇంటూ dz/dx ప్లస్ ఈ y పవర్ 1 - n ని మనం z అన్నాం కాబట్టి z ఇంటూ p(x) ఈజ్ ఈక్వల్ టు q(x). ఇలా మారిపోయింది. ఎస్. నెక్స్ట్ dz/dx ప్లస్ 1 - n ఇంటూ z ఇంటూ p(x) ఈజ్ ఈక్వల్ టు 1 - n ఇంటూ q(x). ఇక దీన్ని మామూలుగా మనం ఇది LDEలోకి మారిపోయింది. ఇట్ ఈస్ LDE. ఈ LDEలో వచ్చిన దాన్ని మనం జనరల్ సొల్యూషన్, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇలా రాసుకుని ఆన్సర్ చెప్పాలి. చివరిలో మళ్ళీ జెడ్ని మళ్ళీ రివర్ట్ చేసుకోవాలి, వెనక్కి మార్చుకుని y పవర్ ఈ 1 - n లో కన్వర్ట్ చేసుకోవాలి జెడ్. అర్థమైందా నీకు ఇది? ఇప్పుడు దీని మీద కొన్ని సినాప్సిస్ చెప్తాను, ఎందుకంటే చూడగానే ఆన్సర్ చెప్పాలి కాబట్టి కొన్ని సినాప్సిస్ కాపీ చేసుకో, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సినాప్సిస్ అంటే డైరెక్ట్ రిజల్ట్స్ అన్నమాట. ఆల్రెడీ థియరిటికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేస్తే వచ్చేటటువంటి వాల్యూస్. కర్వ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. కర్వ్ మనకి y ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ e పవర్ ఆల్ఫా x ప్లస్ c2 ఇంటూ e పవర్ బీటా x. ఇలా ఇచ్చాడు. ఇక్కడ c1 c2 అనేవి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. అప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 2 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి
2 టైమ్స్ డెరివేటివ్ చేస్తేనే కానీ ఇది వర్కౌట్ అవ్వదు. కాబట్టి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ డివై బై డిఎక్స్ లైక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ పారామీటర్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే Yes, sir. Yes, sir. నెక్స్ట్ సెకండ్ second one y is equal to e power alpha x into c1x plus c1x plus c2 ఇలా ఇచ్చాడు ఈక్వేషన్. డిఈ చెప్పమని అడుగుతున్నాడు. డిఈ చెప్పమని అడిగినప్పుడు ఇక్కడ కూడా c1 c2 రెండు పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి క్వాడ్రాటిక్ అవుతుంది, అంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆల్ఫా అనేది ఒకే రూట్ అన్నమాట. ఆల్ఫా అనేది ఇక్కడ మనకి ఒకే రూట్ కాబట్టి -2 ఆల్ఫా ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా బదులు కూడా ఆల్ఫానే ఉంటుంది. ఆల్ఫా స్క్వేర్ వై ఈక్వల్ టు 0 అనేది ఆన్సర్ అవుతుంది. Yes, sir. సమ్ టైమ్స్ ఏం చేస్తాడంటే ట్రిగ్నామెట్రిక్ కన్వర్షన్ ఇస్తుంటాడు. ఆ ట్రిగ్నామెట్రిక్ కన్వర్షన్ ఎలా చేయాలో చెప్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ y is equal to e power alpha x c1 into cos beta x plus c2 into sin beta x ఓకే, ఇలా c1 c2 అనేవి ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చెప్పాలంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే c1 c2 బదులు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు -2 ఆల్ఫా ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ గనక y ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ ఎక్స్ పవర్ m ప్లస్ c2 ఇంటూ ఎక్స్ పవర్ n ఇలా ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోమంటే అప్పుడు నువ్వేం చెప్పాలంటే x స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ mny ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అలా కాకుండా మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ బీటా ఎక్స్ ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్ ఇలా ఒక క్యూబిక్ లాగా ఇస్తే అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలంటే నువ్వు d క్యూబ్ y బై డిఎక్స్ క్యూబ్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే s1 అన్నమాట డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ తర్వాత s2 రాసుకోవాలమ్మా. s2 అని రాస్తున్నా, నీకు అర్థమైంది ఇంకా. ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ s3 తో పాటు y అని రాస్తాం ఈజ్ ఈక్వల్ టు 0. s1 s2 s3 లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూ. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ వాల్యూ గనక y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే d క్యూబ్ y బై డిఎక్స్ క్యూబ్ -3 ఆల్ఫా ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్
plus 3 alpha square into dy by dx minus alpha cube into y is equal to 0. ఇవి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అమ్మా. ఇవి తెలియటం వల్ల చాలా క్వశ్చన్స్ త్వరగా ఆన్సర్లు చేయగలుగుతాం. Yes, sir. కొన్ని రాస్తాను, అవి కూడా నోట్ చేసేసుకో. డెరివేటివ్ d of x plus y. d of x plus y అంటే dx plus dy. తర్వాత d of x into y అంటే y into dx plus x into dy. నెక్స్ట్ d of x by y అంటే d of x by y అంటే y into dx minus x into dy by y square. ఓకే, d of log xy అంటే d of log of xy. d of log of xy అంటే y dx plus x dy divided by xy. Next, d of derivative of log x y by x and x by y వద్దులే కానీ y by x by y by x ఎక్కువ అడుగుతుంటాడు. x dy minus y dx whole divided by xy. నెక్స్ట్ tan inverse y by x, చాలా ఇంపార్టెంట్ ఇది. డెరివేటివ్ ఆఫ్ tan inverse y by x is equal to x dx x dy రాస్తున్నామ్మా. Yes, sir. x dy minus y dx x dy minus y dx by x square plus y square. Next, derivative of x square plus y square under root is equal to x dx plus y dx x dx plus y dx divided by x square plus y square under root. ఈ రెండు సపరేట్గా ఎందుకు రాశానంటే ఈ రెండింటికి x dx y dx వస్తుంది. ఇవన్నీ రివర్స్ లో ఉంటాయి. y వస్తే dx వస్తుంది, x వస్తే dy వస్తుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు. x dx y dy ఇట్లా ఉంటాయి. ఇట్లాంటిది ఇంకోటి కూడా చెప్తాను, నోట్ చేసుకో. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది ఇచ్చినప్పుడు కూడా 2 of x dx plus y dy divided by x square plus y. Yes, sir. వీటిల్ని నువ్వు ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది అన్నమాట. ఓకే, Yes, sir. Yes, sir. ఇవన్నీ మామూలుగా డిఫరెన్షియేషన్ చేసినాయి సార్. ఇవన్నీ ఏంటమ్మా? వాటిని ఇవన్నీ ఫార్ములాస్ ఇప్పుడు చెప్పిన ఈ ట్రిక్స్ అన్ని మామూలుగా డెరివేటివ్ చేస్తే వచ్చినాయి కదా సార్. ఇవన్నీ డెరివేటివ్ చేస్తే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లో మనకి అడుగుతుంటాడు అన్నమాట. అడిగినప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పడానికి పనిచేస్తాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, సొల్యూషన్ చేసి చూపిస్తాను. ఎల్డి పైన చేద్దాము. ఓకే సార్.
Problem number 1. dy by dx plus y tan x is equal to secant x. Is equal to secant x. సో దీనిలో సొల్యూషన్ దీనిలో మనం డైరెక్ట్ గా సొల్యూషన్ రాస్తున్నాను. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఇంటిగ్రల్ tan x dx. ఓకే, అర్థమవుతుందా నీకు? ఇది ఇంటిగ్రల్ e పవర్ tan x dx ఇంటూ secant x dx whole dx ప్లస్ c. సో y ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ tan x అంటే ఎంతమ్మా? log mod secant x. log mod secant x is equal to e power log mod secant x into secant x dx plus c. సో ఇక్కడ కూడా బేస్ e ఉంటుంది కాబట్టి ఇది మనకు తెలిసిందే. సో y ఇంటూ mod secant x is equal to ఇంటిగ్రల్ ఇది ఏమవుతుందమ్మా? secant square x dx అవుతుంది కదా, ప్లస్ c. ఇది అర్థమైంది ఇక్కడి నుంచి? ఈ పవర్ ఈ రెండు ఈలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ మోడ్ సీకెంట్ ఎక్స్ కిందకి వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x అని రాయమ్మా. y ఇంటూ మోడ్లెస్ సీకెంట్ ఎక్స్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x ప్లస్ c. ఇది ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 2. dy by dx plus minus 2 by x square into y is equal to 1 by x square e. దీని సొల్యూషన్ చెప్పాలి. సో ఇందాట్లాగే ఉంది ఇది కూడా. ఈజ్ ఈక్వల్ టు యువతల వైల్ లేవు కాబట్టి బెర్నూలీ కాదు, ఎల్డిఈ మాత్రమే ఇది. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఏంటో చూద్దాము. పి ఆఫ్ ఎక్స్ వచ్చేసరికల్లా -2 by x square. అంటే దీని నుంచి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే e పవర్ -2 by x square dx. ఇంటిగ్రల్ 1 by x square dx అంటే ఏమొస్తుందమ్మా? -1 by x వస్తుంది కదా, -1 by x అంటే ఇంటిగ్రల్ 2 by x వచ్చింది. సో సొల్యూషన్ వచ్చేసరికల్లా y ఇంటూ ఈ పవర్ 2 by x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ 2 by x ఇంటూ 1 by x square dx ప్లస్ c. దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంతమ్మా? 1 by x ని t అనుకుంటే -1 by x square కనబడుతుంది. అంతేనా? ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ 2 నేగా, మైనస్ ఈ పవర్ 2 by x. ఒక మైనస్ తేడా వస్తుంది, ప్లస్ c. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, సాల్వ్ చేయి, నోట్ చేసుకో. ప్రాబ్లం నెంబర్ 3. x square plus 1 into dy by dx plus 2xy is equal to 3x square. Problem number 4. dy by dx minus 3y into cot x is equal to sin x. Problem number 5.
x into cos x into dy by dx plus x sin x plus cos x into y is equal to 1. Problem number 6, dy by dx plus y is equal to 1. Problem number 7, dy by dx plus y is equal to e power x. Problem number 8, 1 plus x square into dy by dx plus y is equal to e power tan inverse y. Tan inverse x. 9. X into dy by dx plus y is equal to x cos x. Problem number 10. X into log x into dy by dx plus y is equal to 1. ఈ సమ్స్ ట్రై చేయమ్మా. సార్ ఓకేనా? సార్ ఓకే సార్. నెక్స్ట్ బెర్నౌలీ ఈక్వేషన్. దీనిలో ఫస్ట్ రాయమ్మా. dy by dx plus y by x is equal to x square y power 6. x square y power 6. సో ఇది బెర్నౌలీ డిఈ. ఎందుకంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మనకి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ y కనపడుతుంది. ఇక్కడ పైన ఏదైతే ఉంటుందో y వేరియబుల్, ఈ y వేరియబుల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా y ఉంటే కనుక y వస్తే కనుక అది బెర్నౌలీ. ఓకే, మొత్తాన్ని ఎంత పెట్టి డివైడ్ చేసుకోవాలి? y పవర్ 6 పెట్టి డివైడ్ చేసుకోవాలి. 1 by y పవర్ 6 ఇంటూ dy by dx plus 1 by y power 6 into y by x is equal to x square y power 6 by y power 6. ఈ రెండు క్యాన్సిల్. y power minus 6 into dy by dx is equal dy by dx plus ఇది క్యాన్సిల్ అయితే ఎంత వస్తుందమ్మా? y power minus 5 into x వస్తుంది ఇక్కడ, is equal to x square. ఓకే, ఇప్పుడు ఇక్కడ y పవర్ మైనస్ 5ని మనం z అని తీసుకుందాం. -5 into y power minus 6 dy by dx is equal to dz by dx
జస్ట్ మనకి ఈ y పవర్ -6 ఒక్కటే సరిపోతుంది ఇక్కడ. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో అప్పుడు ఎంత వచ్చిందంటే -1/5 ఇంటూ dz/dx అని రాసుకుంటున్నాను నేను దీన్ని. ఇదేమో z అయిపోతుందమ్మా, y పవర్ -5 అనేది z అయిపోతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు x². సో నౌ dz/dx -5z ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు -5x². ఎందుకంటే మొత్తాన్ని -5 పెట్టి నేను మల్టిప్లై చేశాను. నౌ ఇట్ ఈస్ LDE. LDE అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కనుక్కోవాలిగా మనం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మధ్యలో ఏదో ఉందో చూడమ్మా, -5z. 5 లో ఉంది కాబట్టి 5x అనాలి నువ్వు దీన్ని. 5x dx. ఇక్కడ పైన ఉండేది వేరియబుల్ అనమాట, కింద ఉండేదాన్ని తీసుకోవాలి నువ్వు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కనుక్కునేటప్పుడు. e పవర్ -5x కి ఇంటిగ్రేషన్ 5x²/2. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ రాస్తున్నాను. సొల్యూషన్ z ఇంటూ e పవర్ -5x²/2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ -5x²/2 ఇంటూ -5x² ఇంటూ dx ప్లస్ c. సో ఇంటిగ్రేషన్ చేయటం ఐడియా ఉందా నీకు? ఇది చేస్తావా? ఇలా మనం ఈ బెర్నూలీ ఈక్వేషన్ ని మార్చుకోవాలి. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, ట్రై చేయి. సింపుల్ ప్రాబ్లమ్స్. బెర్నూలీ కాస్త కమాండ్. బెర్నూలీ ఏంటంటే కొంచెం సొల్యూషన్ ఎక్కువ వస్తుంటుంది, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కొన్ని ఈజీగానే వచ్చేస్తుంటాయి, కొన్ని మాత్రం సో స్లాగ్ చేస్తూ ఉంటుంది. dx/dy మార్చేది. dx/dy మైనస్ మార్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. dx/dy ఇచ్చాడమ్మా, dy/dx కాదు ఇది. dx/dy అంటే x ని y అనుకోవాలి, y ని x అనుకోవాలి. లేకపోతే x ని y ని yx అని మార్చేసుకుని నువ్వే సాల్వ్ చేసి చివరిలో మళ్ళీ x ప్లస్ లో y ప్లస్ లో x పెట్టుకున్నా సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4/3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. dy/dx ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు e పవర్ y డివైడెడ్ బై x². xy minus dy/dx is equal to y cube into e power minus x². Next 5. x² y minus x cube into dy/dx is equal to y power 4 into cos x. Find the solution at x is equal to pi, y equal to pi. X is equal to pi, y equal to pi. Okay? Yes, sir. వరకు జాగ్రత్తగా సాల్వ్ చేసుకోమ్మా వీటిల్ని, ఈ 2 మోడల్స్. తర్వాత రేపు ఇంకాసేపు ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జామ్ ఎప్పుడుంది నీకు? 6th సార్, 6వ తారీఖు.
6th. ఓకే, ఒక 2 days ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ 2 మోడల్ ఇప్పుడు ఇచ్చిన హోంవర్క్ ఏదైతే ఉందో ఇవే చెయ్యి, ఆటోమేటిక్గా Yes, కాస్త sir. కమాండింగ్ వస్తుంది నీకు వీటిపైన. ఈ 2 మోడల్స్ అర్థమైతే రేపు ఇంకో 2 మోడల్స్ చెప్తాను. హోమోజీనియస్ లో, నాన్ హోమోజీనియస్ లో ఆ 2 మెథడ్స్ చూపిస్తాను, ఒక 2 సమ్స్ తీసుకొని. అది మనం ఎక్కువసేపు చేయాల్సి ఉంటుంది ఆ సమ్ని, సెకండ్ మెథడ్ తొందరగా రాదు అది. అది హెచ్లో కేలో కూడా మళ్ళీ సాల్వ్ చేసుకోవాలి సార్ అది. అప్పుడు వాల్యూస్ సాల్వ్ చేయాలి, దాన్ని బాగా అటు ఇటు తిప్పుతా ఉండాలి దాన్ని. నిన్నటి 2 పేపర్లు చూసాను సార్. నిన్నటి 2 పేపర్లు వచ్చినాయి కదా సార్, నిన్నటి క్వశ్చన్ పేపర్స్. అవి చూడలేదమ్మా, కొద్దిగా బిజీగా ఉన్నా చూడలే. నేను రేపు పంపిస్తాను నీకు, ఓకేనా? ఉన్నాయి సార్ నా దగ్గర, చూసానని చెప్తున్నా. నేను చూడలేదు, పంపిలే అయితే నాకు. సరే సార్. మార్నింగ్ పేపర్ కొద్దిగా ఈజీగా ఉంది సార్, ఆఫ్టర్నూన్ కన్నా. వీళ్ళిద్దరు రాసింది కూడా మార్నింగ్ పేపరే. సరే సరే అమ్మా, ఓకే. మీటింగ్ ఆపుతున్నాను, నేను ఎండ్ చేస్తున్నాను. 10:30 అయింది కదా, రేపు చేస్తాను. ఓకే సార్. సార్